GMR Hyderabad International Airport or Rajiv Gandhi International Airport, India's first world-class greenfield airport and one of the best airport in the world. అయిన దీనికి ఎవరో రూపకల్పన చేశారు అండ్ ఎప్పుడు ప్రారంభించారు? అప్పుడు ఉన్న బేగంపేట ఎయిర్పోర్ట్ ప్రయాణికుల రద్దీని హ్యాండిల్ చేయలేకపోతున్నందుకు ఇనిషియల్ గా అకింపేట ఎయిర్పోర్ట్ స్టేషన్ ని ప్రయాణికుల కోసం ఉపయోగించాలని అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. కానీ ఎయిర్ ఫోర్స్ దాన్ని నిరాకరించింది. సో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మించాలని 3 పాసిబుల్ లొకేషన్స్ ని అప్పుడు స్టేట్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసింది. అవి బెంగళూరు, నాదర్గుల్ అండ్ శంషాబాద్. 2 హైవేలు, 1 రైల్వే లైన్ దగ్గరగా ఉన్న కారణంగా శంషాబాద్ ని 1998లో ఎంపిక చేశారు. నెక్స్ట్ 2000లో చంద్రబాబు గవర్నమెంట్ అండ్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కలిసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ మీద MOU సైన్ చేశాయి. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ కోసం సేకరించిన 5500 ఎకరాల ల్యాండ్ని నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బిడ్డింగ్ ప్రాసెస్లో GMR గ్రూప్ అండ్ మలేషియా ఎయిర్పోర్ట్స్ హోల్డింగ్స్ కి బిడ్ని కేటాయించింది. నెక్స్ట్ 2004లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో గవర్నమెంట్ చేంజ్ అవడం వల్ల ది ప్రాజెక్ట్ వాజ్ ఫార్వర్డెడ్ టు వైఎస్ రాజశేఖర రెడ్డి అండ్ ఫౌండేషన్ స్టోన్ వాజ్ లేడ్ బై సోనియా గాంధీ ఇన్ 2005 మార్చ్. రఫ్లీ 3 సంవత్సరాల తర్వాత 2008లో ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభమైంది. ఫస్ట్ దీనికి ఎన్టీఆర్ గారి పేరు పెట్టాలని టీడీపీ గవర్నమెంట్ అనుకుంది. కానీ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండటం వల్ల రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టారు. చంద్రబాబు గారు తెలుగు ప్రజలకి ఒక మంచి వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ ఉండాలని నిర్ణయించి దాన్ని అమలు చేసి ఈరోజు మన కళ్ళ ముందు ఉంచారు.